3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మినిస్టర్లు అందరూ కలిసి ఏమంటున్నారంటే 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చాము. తిరిగి ఈ 3 నెలల ప్రజా పరిపాలన స్వేచ్ఛ ఉద్యోగాలు తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇక్కడ 5,278 ఎల్బీ స్టేడియంలో లెక్చరర్లకు, జూనియర్ లెక్చరర్లకు, పోలీసు, మెడికల్ సిబ్బందిగా ఎంపికైన వారికి సీఎం నియామక పత్రాలను అందజేశారు ఈ మధ్యన. తర్వాత ఇది మోడల్ గురుకుల విద్యను ప్రజాస్వామిక సామాజిక బాధ్యతగా డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అండ్ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రగ్స్ రాజ్యమేలుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఉపాధ్యాయులు భవిష్యత్తు తరాలు విలువలతో కూడిన జీవితము పిల్లలకు అందించాలని, తర్వాత ఈ పిల్లలకు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించి గురుకులను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మోడల్ గురుకుల విధానము తీసుకువస్తున్నాము. కొడంగల్ నియోజకవర్గం పైలట్ ప్రాజెక్టు కింద 25 ఎకరాల్లో 150 కోట్లతో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులను అంతా ప్రాంగణంలో నిర్మించి తర్వాత గత 10 ఏళ్ళలో ఒక డిఎస్సి వేయగా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు గత ప్రభుత్వం ఎత్తుబద్దీకరణ పేరిట 6,000 పాఠశాలలను మూసివేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయిన గత ప్రభుత్వానికి మొత్తం 6,000 పాఠశాలను మూసేసింది. దళితులను, గిరిజనులను, వెనుకబడే ప్రాంతాలకు పిల్లలకు విద్యను మొత్తం దూరం చేసింది. ఏ ఒక్కరికి బర్రెలు కాసేవారు, చేపలు పట్టేవారు, చెప్పులు కుట్టేవారు, ఈ వృత్తుల్లో మగ్గాలిగిన పథకాలు అమలు చేసి గత ప్రభుత్వంలో ఉద్యోగ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అని తెలియక నిర్వహించిన పరీక్షల పేపర్లు జిరాక్స్ కేంద్రాల్లో దొరికేవి, అమ్ముడు పోయేవి. తర్వాత ఈ పరీక్ష పేపర్లు ఈ నిరుద్యోగులు ఆందోళన చెంది ఈ ప్రభుత్వాన్ని దించడంతో ప్రజాస్వామ్య ఏర్పాటుకు వారి కృషి కష్టము ఫలించింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లో పోలీసు, మెడికల్, పారామెడికల్, సింగర్ అండ్ టీచర్ ఉద్యోగాలను నియామక పత్రాలు అందజేశామని సీఎం చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలో జాబ్ క్యాలెండర్ పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు, బిల్లులు క్రమబద్ధీకరణ 2 ఏళ్లకోసారి చెల్లించే తమ ప్రభుత్వం ఈ బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని భావిస్తుంది. తర్వాత ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అండ్ సో మినిస్టర్లు, కాంగ్రెస్ అందరూ వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారము ఈ వివరించి ఈ గురుకుల విద్య గురించి, తర్వాత మెడికల్స్ గురించి, టీచర్ల గురించి, పోలీసు గురించి నానా రకాల్లో 3 నెలల్లో ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో మొత్తము 30,000 జాబులు ఇచ్చాయని తెలంగాణ రాష్ట్ర సీఎం చెప్పడం జరిగింది.